హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సు గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ ఏంది, కెరీర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనేసి మనం వీడియోని డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో నేను వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకూడదండి. గ్రామీణ విద్యార్థులకు వ్యవసాయ అనుబంధ రంగాలలో అవకాశాలు అందుకోవడం కోసం వ్యవసాయ డిప్లొమా కోర్సు రెండు తెలుగు రాష్ట్రాలు అంటే మన తెలంగాణ, ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్లను అందిస్తుంది. ప్రభుత్వ గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, పాలిటెక్నిక్లు అందిస్తుంది. ఇది 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ల వ్యవధిలో రూపొందిస్తారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వచ్చేసి 2 ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, సీడ్ టెక్నాలజీ ఉంటుంది. అది మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఈ కోర్సులు 2 ఏళ్ల వ్యవధిలో అందిస్తారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. దీనిలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, సీడ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత కెరీర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎరువులు, క్రిమిసంహారక తయారీలలో అవకాశాలు ఉంటాయన్నమాట. ఎరువులు, క్రిమిసంహారక తయారీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిలలో వీళ్ళ అవకాశం సొంతం చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ పడితే అప్పుడు గవర్నమెంట్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు మేము దాంట్లో జాయిన్ కాము, మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చేసుకోవచ్చు. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో 20% సీట్లు అగ్రిసైడ్లు సూపర్ న్యూమరీ విధానంలో భర్తీ చేస్తారు. అంటే ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సు వాళ్ళకి 20% కంపల్సరీ వీళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్లో 20% డిప్లొమా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఏమో 3 ఏళ్ల వ్యవధి ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ సంబంధించి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అంటే 3 ఇయర్స్ ఉంటుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అంటేనేమో 2 ఇయర్స్ ఉంటుంది. ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళేమో బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు అనమాట. వాళ్ళేమో బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అయితే వీళ్ళేమో బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు అనమాట. ఈ వ్యవసాయ డిప్లొమా కోర్సులు జాయిన్ కావాలంటే కంపల్సరీ 10th కంప్లీట్ అయిపోయి ఉండాలి. 10thలో వచ్చిన మార్క్స్ ప్రకారము, మన ఏపీలో 10thలో వచ్చిన మార్క్స్ ప్రకారం ఉంటుంది. మన తెలంగాణలో అయితేనేమో పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. 10th అయిపోయిన తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఈ 2 ఏళ్ల కోర్సు తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ఇంతకుముందుకు తెలుగులో ఉండే, ఇప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్లో వేసారు. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడు ఇంగ్లీష్లో చేయడం జరిగింది. ఇంతకుముందు తెలుగులో ఉండి ఇప్పుడు ఇంగ్లీష్లో అయింది. అయితే 2 తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీస్ వచ్చేసి ఏపీలో వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగారావు వ్యవసాయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ ఉంది ఈ అగ్రికల్చర్ దానికి. మన తెలంగాణలో అయితే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ ఉంది. ఇది గవర్నమెంట్. ప్రభుత్వం ఉన్నవి, ప్రైవేట్ ఉన్నాయి అన్నమాట. గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నవి. ఈ విధంగా ఉంటుంది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సు గురించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.